నాయుడు గారు, చెప్పండి. అమర్దీప్ గారు, టేస్టీ తేజ్ గారు కూర్చొని చేసినవి మేము వ్లాగ్స్ కానీ, కంటెంట్ కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చాలా కంటెంట్ అవైలబుల్గా ఉంది. అవునండి. వీళ్ళిద్దరు ఎనర్జీని అసలు ఎలా కంట్రోల్ చేశారు? మాట విన్నారా? ఎంత ఎన్ని డేస్ షూటింగ్ అనుకున్నారు? ఎన్ని డేస్ పట్టింది? షూటింగ్ అయితే మేమైతే ఫస్ట్లో షూటింగ్ అనుకునేది కొంచెం త్వరగా చేసేద్దాము, త్వరగా చేసేసి ఏదో మన దగ్గర ఉన్న ఒక బడ్జెట్తో మనం చెప్పిన దాన్ని బట్టి సో మనం ఒక 30 లోపు చేసేద్దాం అనుకున్నాం. 30 డేస్ లోపు చేసేద్దాము షూటింగ్. సో చేసేసి తర్వాత మనకు ఉంటాయిగా సినిమా కష్టాలు అనుకుంటే అన్నీ ఏదో పడదాంలే అని అనుకుని దిగాం. దిగిన తర్వాత కరెక్ట్గా మేము ఏప్రిల్ 21 మాది ఓపెనింగ్ అయింది. సో ఏప్రిల్ 21 అయింది. ఆ ఏప్రిల్ ఎండల్లో పాపం అంటే నేనంటే ఊర్లో తిరిగేది ఉన్నాను కాబట్టి పర్లేదు, నో ప్రాబ్లం. బట్ ఈయనకి ఎంతో కొంచెం ఇలా అనంతపూర్లో అవి కొంచెం ఆ హాట్నెస్ ఉంటుంది, పర్లేదు. ఆమె అయితే పాపం షేక్ అయిపోయేది. ఆమె అయితే పాపం అలా షార్ట్లో రావడానికి చాలా భయపడిపోయేది. సో ఇవన్నీ కాదని చెప్పి పాపం అప్పుడు ఒక 15 డేస్ ఎంతో చేసాము. షెడ్యూల్ గ్యాప్ ఇచ్చాం. షెడ్యూల్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వచ్చాము, ఫుటేజ్ చూసుకున్నాము. ప్రొడ్యూసర్ గారు ఫుటేజ్ చూశారు, అంతా ఓకే, బాగుంది అనుకున్నాక వద్దమ్మా టెన్షన్ పడి ఏం చేయకండి, కొంచెం టైం తీసుకోండి, బాగా చేయండి, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మనం మూవ్ అవుదాం అని ఎప్పుడైతే ప్రొడ్యూసర్ గారు అన్నారో దాన్ని 27 కాస్త 43 అయింది. ఓకే, 43 డేస్ చేసాము. మాకు అంటే ప్రతి ఒక్కరండి సినిమాలో జేడీ గారు అయితే అసలు జేడీ గారు నేను 1 మంత్ ఇప్పుడు అడగలేదు ఆయన్ని, అసలు అడగలేదు. ఆయన ఇందులో అసలు చాలా ఫన్ క్యారెక్టర్ చేశారండి. అసలు ఆయన పెద్ద ఈగో క్యారెక్టర్ చేశారు ఆయన, మామూలు ఈగో కాదు ఆయనకి. సో అసలు ఎక్స్ట్రాడనరీ మాట ఆయన క్యారెక్టర్ని అలాగా ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పటికి కూడా నాకు. అయ్యో క్యారెక్టర్ అలా ఉంటుంది, ఫుల్ ఫన్ అండి అది, చాలా ఫన్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, జస్ట్ జోక్ చేస్తున్నా అండి. మీరైనా జోక్ చేసేది, మేము కూడా చేస్తాం అప్పుడప్పుడు చిన్నది. అయ్యా మళ్ళీ పంచు. నైస్. సో సుధాకర్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు అంటే బేసిక్గా వాళ్ళ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తూ ఉంటాయి. మీరేమో చాలా సపోర్టివ్గా ఉన్నారు, బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి ఫీజిబిలిటీ ఇచ్చారని చెప్తున్నారు కదా. అలాగా ఫీజిబిలిటీ ఇచ్చే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ. మీరు ఇంతకు ముందు ఏమైనా అప్రోచ్ చేశారా? అండ్ ఈయన నుంచి ఇంకా ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే ఏం చెప్తారు? సాయి సార్ ఏమో ఫస్ట్ ఒక సినిమా చేశారండి, అలా నేను చేరాను, ఒక సినిమా చేశారు. ఇది థర్డ్ ప్రాజెక్ట్ అనుకుంటా కదా ఈయనకి. యాక్చువల్గా ఆ స్టేట్ అయితే సెకండ్ ప్రాజెక్టు, తమిళ సినిమా తీసుకున్నారు. సో అది పక్కన పెడితే స్టేట్ అయితే మన సెకండ్ మూవీ. వాళ్ళ ఫస్ట్ మూవీలో నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి. సో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన తర్వాత వాళ్ళకు కొంచెం అంటే పరిచయం ఏం లేకపోయినా బట్ నేను నా ఫేస్ ఐడెంటిటీ ఉందన్నమాట, తెలుసు అనమాట. చూసిన వెంటనే ఓకే ఈ పర్సన్ మన దాంట్లో చేశాడు అని. సో అలా ఒకరోజు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన రాంబాబు గారు అని చెప్పేసి వాళ్ళకి కొంచెం కావాల్సిన వ్యక్తే. బట్ ఆయన ఉన్నప్పుడు నేను అందరూ కథ చెప్తున్నారు, ఎలాగ నాకు యాక్చువల్గా నా ఫైనల్ గోలు డైరెక్టర్ అవడమే కదా. సో చెప్పేటప్పుడు నేను ఎందుకు వెళ్ళి చెప్పకూడదని వెళ్ళి ఒకరోజు కథ చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ఆయన బాగా నచ్చిన తర్వాత సాయి సార్ చెప్పారన్నమాట, సాయి ఇలాగా కథ ఎప్పటి నుంచో కథ వింటున్నారు కదా, మనం వింటున్నాం, సో ఎలాగో కథ వచ్చింది, నాకు బాగా నచ్చింది, నువ్వు విన్నా అన్న అని చెప్పి ఆయన అన్నారట. ఎవరండి నేను అడిగితే ఇలాగ నాయుడుని మన సినిమాలో అంతకుముందు సినిమాలో చేశారు, ఆయనే ఒకసారి మీరు వింటారంటే పిలుస్తానన్నారు. సరే ఓకే డల్, నేను పిలిచాను. పిలిచిన తర్వాత నాయుడు నువ్వా ఇది చేస్తావని అడిగితే సరే కథలు అయితే వినండి సార్ అని చెప్పి కథ చెప్పడం స్టార్ట్ చేశాను. కథ చెప్పడం స్టార్ట్ చేసిన ఆయన నాకు ఆ రోజే 2 hours ఇచ్చారు నాకు. విన్న తర్వాత ఆయన బాగుందమ్మా నీకు ఫోన్ చేస్తాను సార్, నాన్నగారితో మాట్లాడతానని చెప్పి అన్నారన్నమాట. అనిన తర్వాత వెళ్ళి 1/2 hour మళ్ళీ కాల్ వచ్చింది. 1/2 hourలో కాల్ వస్తే ఎందుకు కాల్ వచ్చింది, సరే ఎందుకో రమ్మన్నారు కదా అని చెప్పి మళ్ళీ నేను రిటర్న్ వెళ్తే సార్ శ్రీధర్ సార్ ఉన్నారు పెద్ద ఆయన. ఉన్నాక ఇద్దరికి సాయి సార్ వాళ్ళ నాన్నగారికి కూర్చోబెట్టి కథ చెప్పాను, అది బాగా నచ్చింది. సరే ఈ సినిమా మనం చేస్తున్నామమ్మా, మనం చేద్దాం కదా, సో దీన్ని బాగా ఫుల్ పేజ్గా డెవలప్ చేసుకుంటారా అని చెప్పి అంటే సరే సార్ అని చెప్పేసి నేను ఒక 2 months తర్వాత మళ్ళీ వెళ్ళి మొత్తం
సింగర్ మొత్తం సోల్ చెప్పాను మొత్తం. వాళ్ళకి మళ్ళీ నచ్చింది. సో ఇలా కాదు నాన్న, ఆఫీస్ ఇస్తాం, ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకొని మిగతా మాట్లాడదాం. అలా అక్కడి నుంచి ఇలా మీ ముందు వరకు ఇలా. నైస్ నైస్. కానీ ఏ రోజు నాకు వాళ్ళు ఒక మాట కూడా అనలేదు. నేను మిస్టేక్స్ చేసినా ఓకే, ఆ మిస్టేక్లో కూడా ఏదో ఉంటుంది, అది ఎందుకు చేస్తాడు అన్నారే తప్ప ఎందుకు చేసావమ్మా నువ్వు ఏ రోజు కోచింగ్ చేయలేదు నన్ను. సో నిజంగా వాళ్ళు నేను అంటే నాకు అది అవకాశం అనకూడదు, అది ఒక వరం అంతే. అది అంటే మనం అంటారు, చాలామంది అంటారు ఒక అవకాశం కల్పించుకోవడం కూడా కదండి. ఈ రోజులో అవకాశం ఇవ్వడమే గొప్ప. అవును, కల్పించుకోవాలని ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. ఎవరైనా ఫైనల్గా వాళ్ళ గోల్ ఏంటి, అవకాశం తీసుకోవటమే. కానీ ఇచ్చేవాళ్ళు ఉండాలి. అలా ఇచ్చేవాళ్ళే శ్రీధర్ సార్ కానీ సాయి సార్ కానీ. నేను వాళ్ళని ఎలా అంటే నాకు కొన్ని తెలియవు నాకు అవి, అంటే ఎలా చెప్పాలా వాళ్ళ గురించి అని. సో అలాంటి చెప్పలేని పొజిషనే నాది. బట్ వాళ్ళు అలాంటి చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా కొత్త వాళ్ళతో చేద్దాము అనేది అన్నారు. బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ గురించి గొప్ప మాటలు చెప్పడానికి నా దగ్గర అంత అంటే ఆ స్థాయి కూడా కాదు నాది. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పటివరకు ఏ ఛానల్కి చెప్పలేదు. సో ఎందుకో సడన్గా చెప్పాలనిపించింది. వాళ్ళు నాలాంటి ఒకరిని గుర్తించారు అంటే అది వాళ్ళ గొప్పతనమే.